నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. తెలంగాణలో పింఛనదారులకు శుభవార్త అండి. దశల వారీగా చేయుత పింఛను పెంచేందుకు రేవంత్ రెడ్డి గారి సర్కారు ముందుకు వస్తుంది. ఎందుకంటే 4,000 రూపాయల వరకు పింఛను పెంచే యోచనలో రేవంత్ రెడ్డి గారి సర్కారు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ పింఛన్ వ్యవహారంలో తెలంగాణలో ఉండే పింఛనదారులకు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పిందండి. దశల వారీగా చేయుత పింఛను పెంచేదానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. తొలి విడతలో 500 రూపాయలు పెంచాలనే యోచన ప్రభుత్వం చూస్తుంది. దీనికి కూడా తగిన బడ్జెట్ కేటాయించాలనే అవకాశం కూడా రేవంత్ రెడ్డి గారు ముందుకు వస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఓ పక్క సంక్షేమం, ఓ పక్క అభివృద్ధి, డెవలప్మెంట్ చూసుకుంటూ పేద ప్రజలకు ఇస్తున్న సంక్షేమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ప్రస్తుతం పింఛను 2,016 రూపాయలు ఉంది. దివ్యాంగులకు వచ్చి 4,016 రూపాయలు ఉంది. ఇది అప్పటి బీఆర్ఎస్ కేసీఆర్ గారు పెట్టిన పింఛనే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛను పెంచలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు రాగానే ఏకదమ్మని 1000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు పింఛన్ చేశారు. తెలంగాణ ప్రభుత్వమేమో ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటూ ఉంటారు, కానీ పేద ప్రజలకు పింఛన్ ఇవ్వడానికి కూడా వెనక ముందు చూస్తారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే చేసింది. కేసీఆర్ సీఎం అయ్యి ధనిక రాష్ట్రం పేదవి అని చెప్పుకుంటూ అప్పుడు పింఛన్ 2,000 రూపాయలు చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి 4,000 రూపాయలు పింఛన్ అయింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా పింఛన్ జోలికి పోలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఈ పింఛన్దారులకు శుభవార్త చెప్పబోతుంది. ఎందుకంటే తొలి విడతలో 500 రూపాయలు పెంచే యోచనలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఏడాదికి అవుతున్న మొత్తం ఏమది 500 రూపాయలు పెంచితే 11,400 కోట్ల రూపాయలు అవుతుందనేది కూడా అవుతుంది. 500 రూపాయలు పెంచితే అదనంగా ఏటా సుమారు 2,500 కోట్లు అవసరం. ఇప్పుడు పింఛను వ్యయమో ఏడాదికి 11,400 కోట్లు అవుతుంది. ఏది 2016 దివ్యాంగులకు 4,016 రూపాయలు ఇస్తూ ఉంటే ఇంకా 500 రూపాయలు అదనంగా పెంచితే దానికి సుమారు ఇంకా 2,500 కోట్లు అవసరం అవుతుంది. విడతల వారీగా చేయూత 4,000 రూపాయలు పెంపాలనేది కూడా చూస్తుంది. ఎందుకంటే పేద ప్రజలకు ఇచ్చే దాంట్లో 2,500 కోట్లు 3,500 కోట్లు లెక్కలేస్తారు. ప్రాజెక్టులు ఎన్నో ప్రాజెక్టులు కట్టి కాలువలో తవ్వకుండా ప్రాజెక్టు వ్యయాలు 1,000 కోట్లు తినేసిన దాఖలాలు ఉన్నాయి. ఎన్నో అవసరం లేని తాను ఖర్చు పెడతారు. ఏ ప్రభుత్వమైనా సరే, కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా బీఆర్ఎస్ అయినా అప్పుడైనా ఈ పింఛన్ కార్యక్రమాన్ని అప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టి పేదల గుండెల్లో దేవుడయ్యారు ఎన్టీ రామారావు గారు. తర్వాత దాన్ని వచ్చిన సీఎంలు ఒక్కొక్కరు పెంచుకుంటూ ఆంధ్రప్రదేశ్లో 4,000 రూపాయలు పింఛన్ అయింది. అట్లాగే తెలంగాణలో మటుకు 2,016 రూపాయలకు ఆగిపోయింది. దీన్ని కూడా తొలిత రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలను మనసులో పెట్టుకొని ఇక్కడ కూడా 4,000 రూపాయలు పింఛన్ చేయాలనేది కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో పక్క రాష్ట్రంలో ఇంత అయ్యో మాకు ఇంకా 2,000 రూపాయలు వస్తుందని అనుకుంటున్నారు. కాబట్టి పేద ప్రజలకు పెట్టే దాంట్లో లెక్క వేసుకోకుండా 4,000 రూపాయలు పింఛను ఇమీడియట్లీ పెంచితే రేవంత్ రెడ్డి గారు ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. కాబట్టి ఈ 2 సంవత్సరాల నుంచి పింఛన్ జోలికి పోలేదు రేవంత్ రెడ్డి గారి సర్కార్. కానీ అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 విధాలుగా ముందు చూపుతూ పోతున్నారు. ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ మన కాంగ్రెస్ సర్కారు పింఛను పెంచాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా పింఛను మొత్తాన్ని విడతల వారీగా పెంచాలనే అభిప్రాయంతో ఉంది. ప్రస్తుతము చేయూత పథకం ద్వారా వృద్ధులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ రోగులు, డయాలిసిస్ రోగులు, చేనేత గీత కార్మికులు, బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 2,016 రూపాయల చొప్పున ఇస్తుంది వీళ్ళకందరికీ. ఇంకా దివ్యాంగులకు అయితే 4,016 రూపాయల చొప్పున పింఛన్ ఇస్తుంది. కానీ ఎన్నికల సమయంలో చేయూత పింఛన్ను 4,000కు, దివ్యాంగుల పింఛన్ 6,000కు పెంచుతానని కాంగ్రెస్ సర్కారు హామీ ఇచ్చింది. ఇప్పటికీ 6 గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం, గృహజ్యోతి కింద 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, సన్నబియ్యం వంటి హామీలను అమలులోకి తెచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు పింఛన్లపై దృష్టి సారించింది. అయితే
ఎందుకంటే అప్పుడు 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ గవర్నమెంటు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేసింది. అప్పుడు ధనిక రాష్ట్రం అని చెప్తున్న కేసీఆర్ గారు 2016 రూపాయల కాడి పింఛన్ ఆపేసి నిలిపేశాడు. అప్పుడే కానీ మన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు లక్షల కోట్లు పెట్టి. కానీ పేదవాళ్ళు పింఛన్ అండి, ఒంటరి మహిళలు చూడండి, ఎయిడ్స్ రోగులు, డయాలిసిస్ రోగులు, చేనేత గీత కార్మికులు, బీడీ కార్మికులు, వాళ్ళకందరికీ పింఛన్ ఇవ్వడానికి మటుకు డబ్బులు లేవని చెప్పి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ అలాగే చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దీన్ని 2 సంవత్సరాలైనా ముందుకు తీసుకోవడానికి ఇష్టపడలేదు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కారు దీని మీద ముందుకు పోవడానికి కూడా ముందుకు వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తే చాలా గ్యారంటీలు అమలు చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఏమంటే వాళ్ళు ఒకటే మాట చెప్పారు, 4,000 పింఛన్ చేస్తామని, దివ్యాంగులకు 6,000 చేస్తామని అప్పుడు ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారు సర్కారు ఇచ్చారు. ఇది పింఛను విడతల వారీగా పెంచుతూ వెళ్ళడమా అని ఉన్నత స్థాయిలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. విడతల వారీగా పెంచితే తొలి విడతలో 500 పెంచాలనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉందనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే 2024 సామాజిక సర్వే లెక్కల ప్రకారం ప్రస్తుతం 42.7 లక్షల మందికి పింఛన్ వస్తుంది. ప్రతి నెల 950 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. పింఛను ప్రస్తుతానికి 500 రూపాయలు పెంచితే నెలకు సుమారు 210 కోట్లు అదనంగా అవసరం అవుతాయి. అంటే ఏడాదికి 2,500 కోట్ల పైగా ప్రభుత్వం పడుతుందనేది కూడా తెలుస్తుంది. దీనికి పింఛను సహకరిస్తుందా, ఈ డబ్బులు మన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉంది అనేది కూడా ప్రభుత్వాన్ని లెక్కలేసుకుంటుంది. కానీ పేద ప్రజలకు ఇచ్చే పింఛన్ల కాడ లెక్కలేసుకోకుండా బడా కాంట్రాక్టర్లకు ఇచ్చే అక్కడ చూసుకుంటే బాగుంటుందని, పేద ప్రజల కోసం పింఛన్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారి సర్కారు మీద చాలామంది ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఈ పొందేవారు ఉన్నారని, ఎక్కువ మొత్తం పెంచాలని విజ్ఞప్తులు కూడా ఉన్నాయి. అయితే అందరికీ ఒకే విధంగా సమస్థాయిలో పెంచాలని ప్రభుత్వం ప్రాథమికంగా ఒక అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. చెయ్యితో పింఛన్ ఇలా విడతల వారీగా పెంచుతూ ఎన్నికల నాటికి 4,000 తీసుకోవాలనే యోచన కూడా ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారుల స్థాయిలో చర్చలు నడుస్తున్నాయి. కాబట్టి పింఛన్ ఒకటే పరి 4,000 రూపాయలు పెంచడమా, లేదు విడతల వారీగా 500 రూపాయలు పెంచడమా అనేది కూడా నడుస్తుంది. కాబట్టి ఏదైనా సరే పేద ప్రజలకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలనేది కూడా పేదలు అందరూ కూడా, ఎందుకంటే పేద ప్రజలు దీంట్లో ఈ పింఛన్ తీసుకునే వాళ్ళు చూడండి, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, డయాలిసిస్ వాళ్ళు, ఎయిడ్స్ వాళ్ళు, ఇలా పేదవాళ్ళు. కాబట్టి ఈ పేదవాళ్ళ పింఛను 4,000 రూపాయలు పెంచాలని, దివ్యాంగుల పింఛను 6,000 రూపాయలు పెంచాలని ప్రజలు కోరుకుంటున్నారు. దీని మీద రేవంత్ రెడ్డి సర్కారు ఈ పింఛన్లు పెంచి దేవుడు అవ్వాలనేది కూడా పేద ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం 4,000 రూపాయలు పింఛను, దివ్యాంగులకు 6,000 రూపాయలని ఎన్నికల హామీలు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలనేది కూడా ప్రజలు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.